హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. హైదరాబాద్లో రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 10 తొలి ఆటలో హైదరాబాద్ బెంగళూరు జట్టులు తలపడ్డాయి. ఈ ఆటలో సొంత గడ్డపై హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ విజయానికి అసలు కారణం టీంకి నిజమైన బలం యువి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ నేపథ్యంలో యువి తనదైన శైలిలో కొన్ని మాటలు చెప్పాడు. ఈ ఆట విజయానికి గల తన అసలు కష్టం చెప్పుకొచ్చాడు. ఆ మాటలు తన అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ మొదటి మ్యాచ్లో యువరాజ్ సింగ్ 62 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్తో సన్ రైజర్స్కు భారీ స్కోర్ అందించాడు. అదే పెద్ద ప్లస్ పాయింట్గా మారి బెంగళూరు చేతులెత్తేసేలా చేసింది. అర్ధ సెంచరీ దిశగా పయనిస్తున్న ధావన్ను బిన్నీ అవుట్ చేశాడు. హెండ్రిక్స్కు యువరాజ్ తోడవడంతో స్కోర్ బోర్డ్ మరింత జోరందుకుంది. 26 పరుగుల వద్ద లభించిన లైఫ్ను సద్వినియోగం చేసుకున్న యువరాజ్ చెలరేగి ఆడాడు. అతడి మెరుపులతో సన్ రైజర్స్ 200 పరుగుల వైపు దూసుకెళ్లింది. హెండ్రిక్స్తో కలిసి 3వ వికెట్కు 58 పరుగులు జోడించి దీపక్ హుడాతో కలిసి 4వ వికెట్కు 39 పరుగులు జత చేశాడు. ఇంతకీ యువరాజ్ చెప్పిన అసలు మాటలు ఏంటంటే, ప్రతి ఐపీఎల్లో కొత్తగా కనిపించాలని, అందుకే ఈసారి కొత్త కేశాలంకరణతో బరిలో దిగానని, టీమిండియాలో పునరాగమనం చేయాలని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఎక్కువ గంటలు సాధన చేస్తున్నానని, షార్ట్ బాల్ స్లో బంతిని సమర్థవంతంగా ఎదుర్కోవడంపై దృష్టి సారించానని, అదృష్టం కలిసి వచ్చిందని, అయితే షార్ట్ బంతిని ఎదుర్కోవడంలో చాలా మెరుగయ్యానని మ్యాచ్ అనంతరం యువరాజ్ చెప్పాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. Like it, share it. For more updates, please subscribe.